హాయ్ అండి అందరికీ. ఇవాల్టి వీడియోలో ఒక మంచి కర్రీ అయితే తీసుకొచ్చాను. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది ఎండి మెత్తాళ్ళు అలాగే మామిడికాయ వేసి పులుసు అయితే పెట్టాము. చాలా టేస్టీగా బాగా కుదిరింది. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్తే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ అయితే పెట్టుకున్నాను. మీకు గిన్నె ఏదన్నా వాటం ఉన్న గిన్నె అయితే పెట్టుకోవచ్చు. అలాగే కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని అవి వేగాక ఆనియన్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ చిన్న చిన్న ఆనియన్, ఇది పులుసుకి చాలా బాగుంటుంది. ఇలా సగం బాయిల్ అయ్యాక 2 టమాటా ముక్కలు సన్నగా కట్ చేసినట్టువి వేసుకోవాలి. ఇది మెత్తగా గుజ్జులాగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. టమాటా ఫుల్ మగ్గిపోయి మెత్తగా అయితే అయిపోవాలన్నమాట. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. దీనికి మంచి టేస్ట్ వస్తుంది. పచ్చిమిరపకాయలు బాగుంటాయి పులుసులోకి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఇక్కడ నేను ఒక పిడికిడి అయితే తీసుకొని వేసాను అనమాట. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అలాగే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం అయితే వేసాను. మీరు కారానికి తగ్గట్టు అయితే వేసుకోండి. నాకు ఈ 2 స్పూన్ల కారం అయితే సరిపోతుంది. అలాగే నేను ఇక్కడ ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకున్నాను. ఇది ఒకసారి బాగా కలుపుకునేసి మీకు పులుపు తగ్గట్టు పులుపు అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు వరకు అయితే తీసుకున్నా. ఈ పులుసుకి కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది, కాబట్టి కొంచెం చింతపండు పులుసు ఎక్కువ వేసుకోండి. అలాగే ఈ గ్రేవీ మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి. దీనికంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే వంకాయ కానీ మామిడికాయ కానీ అట్లా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇక్కడ మామిడికాయలు మాత్రమే వేస్తున్నాను, మీరు కూడా అయితే వేసుకోండి. ఇవి చిన్న చేపలు, ఇవి మెత్తాళ్ళు అని అంటారు. ఇవి నీట్గా కడిగి క్లీన్ చేసుకున్నవి. ఇవి కూడా వేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇట్లా పులుసు చిక్కబడేంత వరకు ఉడికించుకుంటే ఈ పులుసు మంచి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఉప్పు అయితే చూసుకొని సాలకపోతే ఒకేసారి అయితే వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే మన వేడి వేడి మెత్తాల పులుసు చాలా టేస్టీగా బాగా కుదురుతుంది.